హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. నామినేషన్ లిస్ట్ నిన్న మార్నింగే చెప్పా, అదే కరెక్ట్. ఇప్పుడు నామినేషన్లో ఏం జరిగిందంటే టీనేట్స్ వర్సెస్ ఓనర్స్ కదా. టీనేట్స్ అయితే ఒక తప్పు చేశారు. హ్యామర్ తీసుకొని అందరూ ఒక్క ఓనర్కే ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ పక్క నుంచి 5 మంది నామినేషన్లోకి వచ్చేవాళ్ళు. ఇమాన్యువల్ ఆలోచించాడు, కానీ లేట్గా ఆలోచించాడు. అది వాళ్ళకి చెప్పే దాంట్లో కొంచెం లేట్ చేశాడు. ఒకవేళ ముందుగానే అందరూ ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని ఒక్క ఓనర్కే ఆ సుత్తి కనుక ఇచ్చిందంటే 5 మంది వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చినట్టే, బర్నీ గారు తప్ప. ఇంకా లాస్ట్లో వాళ్ళలోంచి ఇద్దరికి సుత్తు రాలేదు కాబట్టి మర్యాద మనీష్కి అలాగే డీమన్ పవన్కి బర్నీ గారు వచ్చేసి డీమన్ పవన్ని నామినేట్ చేశాడు. అలా ఒక్కరు వచ్చారు వాళ్ళల్లో, లేకుంటే 5 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్లాన్ సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు రాము రాథోడ్, సంజన గారు, రీతు చౌదరి, సృష్టి వర్మ, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, డీమన్ పవన్, ఇమాన్యువల్, తనుజ వీళ్ళందరూ అయితే నామినేషన్లో ఉన్నారు. వీళ్ళల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈసారి వీళ్ళల్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే సంజన గారు అనుకున్నాం, కానీ సంజన గారికి ఫుల్ పాజిటివ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ వారం సుమన్ శెట్టి గారు అలాగే ఫ్లోరా సైని వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నిన్న కనుక ఇమాన్యువల్ ఆ ప్లాన్ని సరిగ్గా ప్లాన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. ఇంకా ఇమాన్యువల్ గ్రాఫ్ చాలా పెరిగేది. చేయలేదు అది.